ఈరోజు మనం న్యూటన్ యొక్క సిద్ధాంతాలలో మూడవదైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ స్క్రీన్ మీద సిద్ధాంతం రాసి ఉంది. అది ఏమి తెలియజేస్తుందో చూద్దాం. న్యూటన్ యొక్క మూడవ గమన సూత్రం ఏమి తెలియజేస్తుందంటే, ప్రతి చర్యకు దానికి సమానంగా మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. లేదా రెండు వస్తువులు ఒకదానిపై ఒకటి పరస్పర చర్య జరుపుకున్నప్పుడు ఆ బలాలు రెండు పరిమాణంలో సమానంగాను దిశలో వ్యతిరేకంగాను ఉంటాయి. అంటే న్యూటన్ ఏమి చెప్తున్నాడంటే, ఒక వస్తువు మీద మనం బలం ఉపయోగిస్తే ఆ వస్తువు కూడా మన మీద బలం ఉపయోగిస్తుంది. అలా బలం ఉపయోగించకుండా ఏ వస్తువు ఉండదు. ఇప్పుడు ఒక ఉదాహరణని తీసుకుంటాను. ఒక ఘన ఆకారంలో ఉన్న వస్తువును తీసుకుంటాను. దానిని నా చేత్తో బలాన్ని ఉపయోగించి తోస్తాను. అయితే ఈ ఘనము కుడివైపుకు కదిలేలా తోస్తున్నాను. ఈ ఘనము మంచు పైన ఉండి తోయటానికి వీలుగా ఉందనుకుందాం. అయితే న్యూటన్ యొక్క మూడవ సూత్రం ఏమి చెప్తోంది? నేను ఈ ఘనాన్ని తోస్తే సగటు బలం ఘనానికి త్వరణని ఇస్తుంది. అది ఘర్షణ బలాన్ని అధిగమించేలా ఉందనుకుందాము. అయితే ఈ ఘనం కూడా నా పైన సమానమైన బలాన్ని ఉపయోగిస్తుంది. అది నేను ఉపయోగించిన బలం యొక్క దిక్కుకి వ్యతిరేకంగా ఉంటుంది. దీనిని మనం అనుభవించగలం. ఉదాహరణకు ఒక బల్ల ఉందనుకుందాం. దానిని గీస్తాను. నా చేతిని గీస్తున్నాను. నా చేత్తో ఈ బల్లను తోస్తున్నాను అనుకుందాము. నేను తోస్తున్న బలానికి బల్ల కదలొచ్చు, లేదా ఇంకా ఎక్కువ బలాన్ని వాడితే బల్ల ఇంకో పక్కకు ఒరుగుతుంది కూడా. అయితే అదే సమయంలో నా అరచేయి లేదా తోస్తున్న వాళ్ళ అరచేయి మీద కూడా ఒత్తిడి పడుతుంది. గమనిస్తే మన చేయి కూడా ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది. అది మనము తోసిన వైపు కాక మన మీదకి, అంటే బలం ఉపయోగించిన వ్యతిరేక దిక్కులో పనిచేస్తుంది. అలాగే నిజంగా ఒకవేళ వ్యతిరేక దిశలో ఒత్తిడి లేకపోతే మన చేతికి ఒత్తిడి తెలియకూడదు, కానీ మన చేయి పీడనానికి గురవుతుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మనం సముద్ర తీరంలో నడుస్తున్నాం అనుకుందాం. అయితే ఇక్కడ ఇసుక దిబ్బలు ఉన్నాయనుకుందాం. మన పాదాన్ని ఇక్కడ గీస్తున్నాను. క్లియర్గా ఇసుక మీద మనం బలాన్ని ఉపయోగిస్తున్నాం అని తెలుస్తుంది కదా. మనం ఇసుక మీద ఉపయోగించే బలం మన బరువే. దానివల్ల ఇసుక పక్కకి జరిగి కాలి అచ్చులు ఇసుకలో పడతాయి. అలాగే ఇసుక కూడా మన మీద బలాన్ని ఉపయోగిస్తుంది. అది మన బరువు పనిచేసే దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. దానిని ఇలా గీస్తాను. మనకి న్యూటన్ యొక్క రెండవ సిద్ధాంతం నుండి మన మీద ఏదైనా బలం పనిచేస్తే మనం త్వరణానికి గురై కదులుతూ ఉంటామని, ఇంకేదైనా వ్యతిరేక బలం మన మీద పనిచేసేంత వరకు ఆగలేమని తెలుసు కదా. ఇక్కడ కూడా అలాగే మన మీద గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తున్నందుకు మనం త్వరణకు లోనై కిందకి కదలటం మొదలుపెట్టాలి. కానీ అలా జరగడం లేదు. అంటే ఇంకేదో బలం దానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుందని తెలుస్తుంది కదా. అది ఇసుక మీద మనం బలం ఉపయోగించుట వలన అంతే బలంతో వ్యతిరేక దిశలో మన మీద ఇంకొక బలం పనిచేస్తుంది. దీని వలన మనకు నిశ్చలంగా కిందికి కదలకుండా ఉండగలుగుతున్నాం. ఇంకో ఉదాహరణని చూద్దాం. రాకెట్స్ ఎలా పైనికి వెళ్తాయి? రాకెట్లు మన వాతావరణాన్ని దాటి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఎలా వెళ్ళగలుగుతున్నాయి? అయితే శూన్యంలో ఏది తోయటానికి, దానివల్ల త్వరణ పొందటానికి ఉండదు. కావున రాకెట్స్ల యొక్క ఇంధన ట్యాంక్ రసాయన చర్యల ద్వారా ఇంధనాన్ని
కంబషన్ ద్వారా వచ్చే శక్తి వలన రాకెట్లు అంతరిక్షంలో ముందుకు కదులుతాయి. చూడండి, రాకెట్లు చాలా వేగంతో వాయువులను బయటికి వదులుతాయి. అంటే ఈ వాయువులకు చాలా త్వరణిని రాకెట్ ఇస్తుంది. కావున వ్యతిరేక బలము వాయువుల ద్వారా రాకెట్ మీద పనిచేసి రాకెట్కి త్వరణని కలిగిస్తుంది. కావున అంతరిక్షంలో ఏ వస్తువు బలాన్ని ఉపయోగించి రాకెట్ని తోయటానికి లేకపోయినా రాకెట్ ఎంతో ఎక్కువ త్వరణితో ముందుకు కదులుతుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణని చూద్దాం. మనము అంతరిక్షంలో తేలుతామని అందరికీ తెలుసు. ఈ ఆస్ట్రోనాట్ ఒక పరికరానికి అనుసంధానపడి ఉన్నాడు. ఒకవేళ అనుసంధానం విడిపోతే ఈ ఆస్ట్రోనాట్ పక్కకి కదలటం మొదలు పెడతాడు కదా. ఈ ఆస్ట్రోనాట్ ఏమి చేస్తే అతని కదలికని అతను నియంత్రించగలడు? ఈ స్పేస్ షటిల్ని చూస్తే అది అతనికి అనుసంధానింపబడి ఉంది. ఇంకా ఏ ఇతర పరికరాలు అతనికి అమర్చబడి లేవు. అనుసంధానము పోతే అతని దగ్గర గోడ కానీ ఇంకే ఇతర వస్తువులు కానీ తోసి స్పేస్ షటిల్ వద్దకి వెళ్ళటానికి లేవు. ఎప్పుడైనా మనం అంతరిక్షంలో తేలి కదిలిపోతూ ఉంటే మన మీద ఉన్న అత్యంత ద్రవ్యరాశి గల వస్తువులను మన మీద నుండి తీసి విసిరేయాలి. ఎటువైపుకి? మనకి వ్యతిరేక దిశలో విసిరాలి. చూడండి, గీస్తాను. ఇది ఆస్ట్రోనాట్ యొక్క చెయ్యి అనుకుందాం. అయితే అతను విసిరేయగలిగిన వస్తువులను అతని చేతిలో తీసుకున్నాడు అనుకుందాం. దానిని విసిరేటప్పుడు ఈ ఆస్ట్రోనాట్ ఆ వస్తువు పైన కొంత బలాన్ని ఉపయోగించాలి. ఆ బలం వలన వస్తువు వ్యతిరేక బలాన్ని ఆస్ట్రోనాట్ మీద ఉపయోగిస్తుంది. కావున ఆస్ట్రోనాట్ కదిలి స్పేస్ షటిల్ దగ్గరికి తిరిగి వెళ్ళటానికి ఈ వ్యతిరేక బలం ఉపయోగపడుతుంది.